ఓం నమో వెంకటేశాయ. ధర్మదృశాంతు ప్రత్యక్ష ధర్మాచరణ సత్పక్ష గోవింద గోవింద. ప్రజానాం త్వం శాస్తా దయితపతిరాద్యో హి భగవన్ కృతీనాం సందేష్టా శ్రుతితతిమతీనాం హితకరః కృతానామాహర్తా ఫలగణచమూనాం హి సదయః సకృన్నామాహ్వానానుపద సమాగో హి విపదీ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో చేసుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను పఠించడం అనే పని చేసుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరశూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. యమదూతలు విష్ణుదూతలు ఇద్దరూ వాదించుకున్నారు. యమదూతలు చెప్పిన నిజాలను విష్ణుదూతలు ఒప్పుకున్నారు, కానీ అంతకు మించి పైన విషయాలున్నాయి అనే మాట చెప్పారు. యమదూతలు చెప్పిన దాన్ని దేన్ని ఖండించలేదు, దానికంటే పైన కూడా ఉంది. ఇతను పాపి అనే మాట నిజమే, కాకపోతే ఇతను పాపాలకు ప్రాయశ్చిత్తం ఒకేసారిగా చేసుకున్నాడు అనే పై మాట చెప్పారు. చెప్పి అజామిళుణ్ణి యమదూతల నుంచి విడిపించేశారు. విడిపించి మీరు మీ దారిని పోండి అని యమదూతల్ని పంపించేసేశారు విష్ణుదూతలు. అజామిళుడు సంతోషించి విష్ణుదూతలతో ఏదో మాట్లాడబోతుంటే విష్ణుదూతలు ఉన్నట్టుండి మాయమైపోయారు.
అలా మాయమైపోయేసరికి అజామిళుడిలో చాలా మార్పు వచ్చింది. అజామిళోప్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయో ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యంచ గుణాశ్రయం భక్తిమాన్ భగవత్యాశు మహాత్మ్య శ్రవణాద్ధరే అనుతాపో మహానాసీత్ స్మరత అశుభమాత్మన అనే పరిస్థితికి వచ్చేశాడు. అజామిళుడు కూడా ఇటు విష్ణుదూతలు యమదూతలు మాట్లాడుకునేటువంటి మాటలను విన్నాడు. ఆకర్ణ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు విన్నాడు. దూతానాం యమకృష్ణయో, ఒకవైపు యమదూతలు, ఇంకోవైపు శ్రీమన్నారాయణుడి యొక్క దూతలు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటల్ని విన్నాడు. విని ఇది నాకేమీ అపరిచితం కాదు, తెలిసిందే, చదువుకున్నదే, నాకు ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పిన మాటలే. ఇందులో ఎవరు చెప్పవలసినటువంటి విషయాలను వాళ్ళు చెప్పారు. ఇద్దరూ ధర్మాన్నే చెప్పారు. యమదూతలు ధర్మమే చెప్పారు, విష్ణుదూతలు ధర్మమే చెప్పారు. యమదూతలు సాధారణ ధర్మాన్ని చెప్పారు, విష్ణుదూతలు భాగవతం ధర్మం, భగవంతుడికి, భగవద్భక్తికి, భగవన్నామోచ్చారణకి సంబంధించినటువంటి ధర్మాన్ని చెప్పారు. ఇద్దరూ కూడా శుద్ధం ధర్మం, పాపాలతో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైన ధర్మాన్ని గురించి చెప్పారు. ఇద్దరూ కూడా త్రైవిద్యంచ గుణాశ్రయం అనే తీరులో ఉండే ధర్మాన్నే చెప్పారు. త్రైవిద్యం 3 వేదాలలో చెప్పబడినటువంటి సామాన్య ధర్మాన్ని గురించి, అలాగే విశేష ధర్మాన్ని గురించి, ఈ రెండిటిని గురించి చెప్పారు. ఇద్దరూ కూడా గుణాశ్రయం, గుణాలతో సంబంధం ఉండేటువంటి సామాన్య ధర్మాన్ని, గుణాలతో సంబంధం లేని గుణాలకే ఆశ్రయంగా ఉండేటువంటి భాగవత ధర్మాన్ని చెప్పారు. ఇలా ఇద్దరూ ధర్మాన్నే వేరువేరుగా చెప్పారు, చక్కగా చెప్పారు. ఇదేమీ నాకు తెలియంది కాదు, గుర్తొస్తోంది అని అనుకున్నాడు. అజామిలోప్యథాకర్ణ్యం దూతానాం యమకృష్ణయో ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యంచ గుణాశ్రయం. ఇది గుర్తొచ్చేసరికి విష్ణుదూతలు యమదూతలు మాట్లాడుకున్న మాటలు ఆ గుర్తు రావటానికి కారణమయ్యేసరికి భక్తిమాన్ ఆసీత్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నవన్నీ, చిన్నప్పుడే కాదు గత జన్మలలో చదువుకున్నవన్నీ కూడా ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చేసరికి ఒక్కసారి భక్తి కలవాడుగా, భక్తుడుగా మారిపోయాడు. ఒక్క క్షణంలో మారాడు. భక్తిమాన్ భగవతి, భగవంతుడి యందు భక్తిమంతుడుగా మారిపోయాడు. ఆశు వెంటనే మారిపోయాడు. ఇలా తీవ్రంగా మారేటువంటి స్వభావం, వెంటనే అనుకున్నది అనుకున్నట్లుగా చేసేటువంటి స్వభావం ఇతనికి ఉంది. ఆ స్త్రీని చూసినప్పుడు కూడా మారటం ఇలాగే మారాడు. ఇప్పుడు కూడా యమదూతలు విష్ణుదూతలు మాట్లాడుకున్న మాటలు విని క్షణంలో మారిపోయాడు. ఆశు వెంటనే మారిపోయాడు. అయితే ఈసారికి కిందటిసారికి చిన్న తేడా ఉంది. కిందటిసారి ఆ స్త్రీని చూశాడు, చూసి మారాడు. ఈసారి మహాత్మ్య శ్రవణాత్ హరేహే, హరి యొక్క గొప్పదనాన్ని విన్నాడు, విని మారాడు. హరి శ్రీహరి, శ్రీహరి యొక్క నామం, ఆ నామోచ్చారణ వల్ల వచ్చేటువంటి లాభాలు, వీటిని గురించి విన్నాడు. విని తనలో తాను మార్పు తెచ్చుకున్నాడు. వెంటనే ఆ మార్పు తెచ్చుకున్నాడు. మహాత్మ్య శ్రవణాద్ధరేహే భక్తిమాన్ ఆసీత్. దీనికి తోడు ఇతనిలో ఎక్కడ లేని పశ్చాత్తాపం కూడా ఆ క్షణాన్ని కలిగింది. అనుతాపో మహానాసీత్, పశ్చాత్తాపం కూడా కలిగింది. స్మరత అశుభమాత్మన, ఎలా ఉండేవాడిని ఒక్క సంఘటనతో, ఒక చిన్న సంఘటనతో ఎలా మారిపోయాను, మారిపోయిన వాడిని ఎన్నెన్ని పాపాలకు ఒడిగట్టాను, ఎన్నెన్ని చెడ్డ పనులు చేశాను, నా జీవితాన్ని ఇంత అశుభంగా నేను ఎలా మార్చుకోగలిగాను అని తాను చేసినటువంటి పాపాలన్నీ గుర్తు రాగా, ఆ గుర్తొచ్చిన మరుక్షణం పశ్చాత్తాపం కూడా ఇతనికి కలిగింది. భక్తిమాన్ భగవత్యాశు మాహాత్మ్య శ్రవణాద్ధరే అనుతాపో మహానాసీత్ స్మరత అశుభమాత్మన అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇది 25వ శ్లోకం కదా. 24వ శ్లోకంలో అజామిళోపి
అని అజామిళ పదం మళ్ళీ వాడారు. ఇది మూడవసారి అజామిళ పదం వాడారు. అజాత్ హరేహే పూర్వపుణ్య సంపన్న జ్ఞానస్య ఆమీలనం యస్య సహ అజామీల అని ఈ పదానికి వ్యుత్పత్తి. ఈ వ్యుత్పత్తి ప్రకారం, ఈ విభాగం ప్రకారం గనక చూసుకున్నట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహం వలన తాను పూర్వం సంపాదించుకున్నటువంటి జ్ఞానం మళ్ళీ తెరుచుకోవటం అనేది ఇతనికి జరిగింది. అజాత్ ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం వలన, అది కూడా నామోచ్చారణ మాత్రం వలన తాను పూర్వమే తెచ్చిపెట్టుకున్నటువంటి పూర్వపుణ్య సంపాదితమైనటువంటి జ్ఞానానికి మళ్ళీ తెరుచుకోవటం, ద్వారాలు తెరుచుకోవటం, ఆ మీలనం అనేది జరిగింది. కాబట్టి ఈయన అజామీళుడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచాడు. మళ్ళీ కళ్ళు తెరిచి భక్తిని పొందాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసుకుని అయ్యో ఎంత పాపం చేశాను, ఎన్ని తప్పులు చేశాను అని పశ్చాత్తాపాన్ని కూడా పొందాడు అని అజామిళ అనే పదంతో చెప్తున్నారు. పశ్చాత్తాపంలో పాపం ఇతనికి దుఃఖం ఆగలేదు, ఏడుపు ముంచుకొచ్చింది. ముంచుకొచ్చిన ఏడుపుతో అనుకుంటున్నాడు, అహోమే పరమం కష్టం అభూదవిజితాత్మన ఏన విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మన. అహో, నా అంత దౌర్భాగ్యుడు మరొకడుండడు. పరమం కష్టం, నా అంత కష్టం ఇంకొకడికి రాదు. చాలా పెద్ద కష్టం ఇది. కాకపోతే నా దౌర్భాగ్యానికి, నా కష్టానికి కారణం ఇంకెవరూ కారు, నేనే కారణం. అవిజితాత్మన, నేను నా మనస్సును గెలుచుకోలేకపోయాను. నా మనస్సు ఏం చెప్తే అది విన్నాను, మనస్సు చెప్పినట్లు నడుచుకున్నాను, నడుచుకుని పడరాని కష్టం పడ్డాను. అహోమే పరమం కష్టం అభూద్ అవిజితాత్మన. ఏమి నా దౌర్భాగ్యం అంటే, ఏన విప్లావితం బ్రహ్మ, నన్ను నేను పాడు చేసుకోవటం కాదు, నేను నాశనం అవ్వటం కాదు, నేను పుట్టినటువంటి నా కుటుంబాన్ని, నా వంశాన్ని, నా కులాన్ని, నా గోత్రాన్ని, అన్నిటి యొక్క గొప్పదనాల్ని నేను మంట కలిపేశాను. విప్లావితం బ్రహ్మ, నా జాతినే నేను భ్రష్టు పట్టించేసాను. నాలాంటి వాడు పుట్టడం అంటే నా జాతికే కళంకం అనే స్థాయిలో పనిచేశాను. అహో విప్లావితం బ్రహ్మ. ఏం చేశాను? వృషల్యాం జాయత ఆత్మన. ఎవరో ఇద్దరు కలిసి వెళుతుంటే అందులో స్త్రీని చూసి మోహపడటం ఏంటి, మోహపడి ఆ స్త్రీని పట్టుకోవటం ఏంటి, పట్టుకుని ఆ స్త్రీ ద్వారా పిల్లల్ని కనటం ఏంటి, 10 మంది పిల్లల్ని కనటం ఏంటి, 10 మందికి పిల్లల్ని కని ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి అనే విచారణ ఏమీ లేకుండా ఆ స్త్రీతో నేను పిల్లల్ని కనటం ఏంటి, పిల్లల్ని కని నేను ఈ జాతి భ్రష్ట పనులు చేయటం ఏంటి అని బాధపడ్డాడు. అహోమే పరమం కష్టం అభూద విజితాత్మన ఏన విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మన. ఈ పని చేయటం కోసం ఏం చేశాను నేను? ధింగ్మాం విగర్హితం సద్భి దుష్కృతం కులకజ్జలం హిత్వా బాలాం సతీం యోహం సురాపాం అసతీమగాం. దీనికోసం నేను చేసిన తప్పుడు పని ఉంది కదా, ఇదే తప్పుడు పని. ఎవరో పాపం జంటగా వెళుతుంటే ఆ జంటలో ఉండేటువంటి స్త్రీని చూసి ఆశపడటమే మహాఘోరం. ఆ ఘోరం కోసం నేను చేసిన ఇంకొక ఘోరం ఉందే, అది ఇంకా అన్యాయం. ఎంత అన్యాయం అంటే, ధింగ్మాం, నన్ను నేనే చీకొట్టుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉంది. నన్ను నేనే చీకొట్టుకోవాలి, ఇంకెవరూ కూడా నన్ను చీకొట్టక్కర్లేదు. ధింగ్మాం విగర్హితం సద్భి, నా గురించి ఏ మంచివాళ్ళు విన్నా సరే వాళ్ళు వెంటనే చిచి ఆ మాట ఎత్తకండి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయాను. విగర్హితం సద్భి దుష్కృతం, నేను చేయని తప్పు అనేది లేనే లేదు అనే స్థాయిలో ఉంది. కుల కజ్జలం, నా వంశానికి, నా కులానికి నేను కళంకం లాంటి వాడిని. కళంకాన్నే, అంతటి దుష్కృత్యాలకు ఒడిగట్టాను నేను. వీటన్నిటిలోనూ, నేను చేసినటువంటి మహాపాపాల్లోనూ ఒక ఘోరం చేయటం కోసం, ఒక ఘోరాన్ని సమర్థించుకోవటం కోసం నేను చేసినటువంటి మహాఘోరాల అన్నిటిలో కల్లా కూడా అతి ఘోరమైనటువంటి పని హిత్వా బాలాం సతీం. బాలాం అమ్మాయి ఏం పెద్ద తెలివైంది కాదు, సతీం చాలా మంచిది, ఇన్నసెంటు. పెళ్లి చేస్తే నా వెంట రమ్మంటే వచ్చేసేసింది.
అలాంటిది. అలాంటి భార్యను హిత్వా బాలాం సతీం వదిలిపెట్టేసి, ఆ అమ్మాయిని పూర్తిగా వదిలేసేసి, ఎక్కడుందో, ఏం చేస్తోందో, ఏడుస్తోందో, ఇంకోటి చేస్తోందో కూడా పట్టించుకోకుండా, యోహం సురాపాం అసతీం అగాం, ఏమీ తెలియని అమాయకురాల్ని వదిలిపెట్టేసి తప్పతాగేదాని వెంట పడి తిరిగాను. మంచి పిల్ల, మంచి కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల అనే అమ్మాయిని వదిలిపెట్టేసి అసతీం అగాం, ఎవరితోనో తిరుగుతున్నటువంటి అమ్మాయి వెంట పడ్డాను. హిత్వా బాలాం సతీం యోహం సురాపాం అసతీం అగాం. ఈవిడికి ఏమీ తెలియదు, తప్పు చేయటమే తెలియదు. ఈవిడికి తప్ప తాగడం తప్ప తెలియదు. నేను తప్పు చేయటం తెలియని భార్యను వదిలిపెట్టి తప్ప తాగేదాన్ని వెంట పడి తిరిగాను. మంచి కుటుంబంలో పుట్టిన దాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్న దాన్ని వెంట పడ్డాను. దీనికంటే మహాఘోరం అనేది లేనే లేదు. నా భార్యను విడిచిపెట్టడం నేను చేసిన ఘోరాల్లో కల్లా పెద్ద పెద్ద ఘోరము అని తానే బాధపడ్డాడు, తనను తానే చీకొట్టుకున్నాడు. ధిగ్మాం విగర్హితం సద్భిః దుష్కృతం కులకజ్జలం హిత్వా బాలాం సతీం యోహం సురాపాం అసతీమగాం. ఇదొకటేనా? వృద్ధా వనాథౌ పితరౌ నాణ్యబంధూ తపస్వినౌ అహో మయాధునా త్యక్తౌ అకృతజ్ఞేన నీచవత్. తల్లిదండ్రులను వదిలిపెట్టేశాను. నా తల్లిదండ్రుల వృద్ధౌ, అప్పటికే వయసు మళ్ళిన వాళ్ళు, అనాథౌ, వాళ్ళకి నేను తప్ప కాపాడేవాళ్ళు మరొకళ్ళు లేరు. పితరౌ, నా తల్లిదండ్రులు, నాణ్య బంధువు, వాళ్ళకి పెద్దగా సహాయం చేసే బంధువులు కూడా లేరు. బంధువైనా, పిల్లవాడినైనా, సేవకుడినైనా, చూడవలసిన వాడినైనా అన్నీ నేనే ఒక్కడనే కొడుకుని. తపస్వినౌ, వాళ్ళకి కాస్త శరీరంలో రోగాలు లేదా వయసు ఎక్కువ అవటం వలన వచ్చేటువంటి కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. తపస్వినౌ, ఇబ్బంది పడుతున్నారు, బాధలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి నేను తప్ప మరొకడు లేడు అనే పరిస్థితి ఉన్నా, అహో ఎంత నీచ పని చేశానంటే, మయా అధునా త్యక్తవు, ఆ స్త్రీని చూసిన వెంటనే తల్లిదండ్రులను వదిలేసుకున్నాను, మానసికంగా వదిలేసుకున్నాను. అకృతజ్ఞేన, అంతవరకు వాళ్ళు నాకు చేసినటువంటి ఉపకారాలన్నీ మర్చిపోయాను. నన్ను కడుపులో మోసి కని పెంచి నేను మలమూత్రాలకు వెళ్ళినా సరే చాలా ఇష్టంగా తుడిచి నాకు ఉపకారం చేసిన నా తల్లి తాలూకు ఉపకారాలను మర్చిపోయాను. నాకు విద్యాబుద్ధులు నేర్పించి నేను సన్మార్గంలో నడవాలి అని విశ్వప్రయత్నం చేసినటువంటి నా తండ్రి గారు నా పట్ల చేసినటువంటి ఉపకారాలను మర్చిపోయాను. అకృతజ్ఞేన, వాళ్ళ పట్ల ఏమాత్రం కృతజ్ఞతను చూపించకుండా, అందులోనూ వాళ్లకు నా యొక్క ఉపకారం అవసరమైనటువంటి కాలంలో, వాళ్ళ వార్ధక్యంలో నీచవత్, నీచుళ్లాగా వాళ్ళను వదిలేశాను. వాళ్ళను మాత్రమే వదిలేశాను. వాళ్ళ ఆస్తులు మొత్తం మాత్రం కాజేశాను. వాళ్ళ డబ్బులు అవన్నీ నేనే తినేశాను. వాళ్ళు డబ్బులు తినే కదా ఈవిడికి పెట్టింది. డబ్బులు తినేశాను, కానీ వాళ్ళను మాత్రం చూడలేదు. వాళ్ళని, ఆ స్త్రీని చూసిన మరుక్షణం వదిలిపెట్టేశాను. నాకంటే నీచుడు మరొకడు ఉండడు. వృద్ధా వనాథౌ పితరౌ నాణ్యబంధూ తపస్వినౌ అహో మయాధునా త్యక్తౌ అకృతజ్ఞేన నీచవత్. ఇలాంటి వాడిని నేను ఎక్కడికి చేరాలి అంటే, అసలు యమదూతలు చెప్పిన చోటుకే చేరాలి. సోహం వ్యక్తం పతిష్యామి నరకే భృషదారుణే ధర్మఘ్నా కామినో యత్ర విందంతి యమయాతనా. నేను వెళ్ళవలసినటువంటి చోటు, నేను ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి చోటు, సోహం, ఇన్ని పాపాలు చేసినటువంటి నేను, ఇంత కృతజ్ఞతను వదిలిపెట్టేసినటువంటి, కృతజ్ఞతను అందుకున్నటువంటి నాకు యుక్తమైనటువంటి చోటు ఏది అంటే, వ్యక్తం పతిష్యామి నరకే. నరకం అనేదే సరి అయిన చోటు. నేను అసలు నరకానికే పోవాలి. వ్యక్తం పతిష్యామి నరకే. భృషదారుణే, అందులోనూ నేను చేసిన పాపాలకి మామూలు నరకాలు సరిపోవు, దారుణాతి దారుణంగా ఉండేటువంటి నరకాల్లో కల్లా కూడా టాప్ ఎండ్ నరకం అనే దాంట్లో నేను పడాలి. భృషదారుణే, నేను పడవలసినటువంటి నరకంలో చాలా తక్కువ మందే చేరాలి. ధర్మఘ్నాహ, ధర్మాన్ని పాడు చేసేసేవాళ్ళు,
ధర్మాన్ని విడిచిపెట్టేవాళ్ళు, కామిన కేవలం కోరిక కలిగితే ఆ కోరికను తీర్చుకోవటమే పనిగా పెట్టుకున్న వాళ్ళు, ఎత్ర విందంతి అక్కడ పడాలి. స్వధర్మాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్లు సంచరించే వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి పడాలి. అలాంటి చోట విందంతి యమయాతనాహం, అలాంటి వాళ్ళు యమభటులు మహాయాతనలకు గురి చేస్తూ ఉంటే యాతనలను అనుభవించవలసినటువంటి చోట నేను పడి ఉండవలసింది. యమదూతలు చెప్పిన మాట వాస్తవం. నేను అక్కడికి తప్ప మరొక చోటకి అర్హుడిని కాను. సోహం వ్యక్తం పతిష్యామి నరకే భ్రషదారుణే ధర్మఘ్న కామినోయత్ర విందంతి యమయాతనా. అయితే అనుకోనిది మధ్యలో ఏదో జరిగేసరికి నన్ను లాక్కెళ్ళవలసిన, నన్ను ఈడ్చుకెళ్ళవలసినటువంటి యమదూతలు పని మొదలు పెట్టిన తర్వాత ఎవరో మహానుభావులు నలుగురు వచ్చారు. వచ్చిన వాళ్ళు యమదూతలతో వాదించి నన్ను విడిపించారు. ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాద్దృష్టమిహాద్భుతం క్వయాతా అద్యమే యాం ఏ మాం వ్యకర్షన్ పాశబాణయ. కిమిదం స్వప్న, ఇదేంత కళ లేకపోతే నిజమా? ఆహోస్విత్ సాక్షాద్దృష్టం, ఇది కళ కాదు, నిజంగా నేను కళ్ళు తెరిచే చూస్తున్నానా? కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి ఈ సంఘటన మొత్తం నిజమా కాదా? కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాద్దృష్టం. అందులోనూ ఇక్కడే ఉన్నాను, ఇదే శరీరంలో పడుకుని ఉన్నాను, చూస్తూనే ఉన్నాను, అంతా కూడా అద్భుతంగా ఉంది. ఒకవైపు ఏమో యమభటులు వచ్చారు, మరొక వైపు విష్ణుదూతలు వచ్చారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇవన్నీ నేను చూశాను. ఈ అద్భుతం, అందులోనూ యమదూతలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేటువంటి అద్భుతం చూశాను. ఇది నిజమా కల? కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాద్దృష్టమిహాద్భుతం. నన్ను ఖచ్చితంగా లాక్కెళ్ళి తీరుతాము అన్నటువంటి యమదూతలు ఏమైపోయారు? క్వయాతాహ, ఎక్కడికి వెళ్ళిపోయారు? అద్య, ఇక్కడే ఉన్నారు, లాక్కెళ్ళి తీరుతాము, వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మొండిగా వాదించారు. ఏరు వాళ్ళు? ఏమాం వ్యకర్షన్ పాశబాణయ, వాళ్ళేమీ వాదిస్తూ ఏమి కూర్చోలేదు, నా మీదకి పాశం వేసి నా జీవుణ్ణి గట్టిగా లాక్కెళ్ళారు, ఈడ్చుకెళ్ళటం మొదలు పెట్టారు, ఈడ్చారు బయటికి. నన్ను ఈడ్చారు, ఉన్నట్టుండి ఎక్కడికో మాయమైపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాద్దృష్టమిహాద్భుతం క్వయాతా అద్యమే ఏమాం వ్యకర్షన్ పాశబాణయ. పోనీ వీళ్ళు సరే, ఈ విష్ణుదూతలు ఏమైపోయారు? అథతే క్వగతా సిద్ధా చత్వారశ్చారుదర్శనా వ్యమోచయన్ నీయమానం మధ్వా పాశైరధోభువ. అథ వీళ్ళ గురించి వదిలేసేద్దాము. తే క్వగతా, వాళ్ళెక్కడికి వెళ్ళారు? ఎక్కడికి ఎవరు వెళ్ళారు? సిద్ధా, చూడ్డానికి అందంగా ఉండేటువంటి మహాసిద్ధుల్లా కనిపించేటువంటి వాళ్ళు. చత్వార, నలుగురు వచ్చారు కదా. చారుదర్శనాహం, చూస్తేనే కళ్ళకి ఇంపుగా ఉండేటువంటి రూపం కలిగిన వాళ్ళు. అలాంటి ఈ నలుగురు ఎటెళ్ళిపోయారు? యమదూతలు ఎంత మొండిగా వాదించినా యమదూతల్ని మాటలతోనే పడగొట్టేసి వాళ్ళని ఒక తోపు తోసేసి ఆ పాశాలన్నింటినీ విడిపించేసేసి నన్ను వదిలించేసేసారు కదా. అలాంటి ఆ నలుగురు ఎటెళ్ళారు? వ్యమోచయన్, నన్ను విడిపించేసేసారు. నియమానం, కేవలం కట్టి వాళ్ళు మొదలు పెట్టలేదు పని, నియమానం ఈడ్చుకెళ్ళటం మొదలుపెట్టారు. బద్ధ్వా పాశై, పాశాలతో నన్ను కట్టేశారు, కింద పడేశారు, కిందకి ఈడ్చుకెళ్ళటం మొదలుపెట్టారు. అలా ఈడ్చుకెళ్తున్నటువంటి యమభటుల్ని మాటలతోనూ తమ ప్రభావంతోనూ ఆపి నన్ను విడిపించారు కదా. విడిపించిన వాళ్ళు ఎటుపోయారు? ఇది కళ అనుకుందామని అనుకుంటే నమ్మశక్యంగా లేదు, ఇది కళ కావటానికి వీలు లేదనిపిస్తోంది. నిజం అని అనుకుందామనుకుంటే యమదూతలేరి విష్ణుదూతలేరి ఎవరు కనిపించరాయే. కాబట్టి ఇది కళ నిజమా అని విమర్శ చేసుకున్నాడు. అథతే క్వగతా సిద్ధా చత్వారశ్చారుదర్శనా వ్యమోచయన్ నియమానం బద్ధ్వా పాశైరధో భువ అని. పోన్లే, ఏది ఏమైనా మంచికే జరిగింది. నాకు కూడా నేను ఈ జన్మలోనూ గత జన్మలలోనూ చేసుకున్నటువంటి పుణ్యం ఏమైనా కాస్త మిగిలి ఉంటే దానివల్ల కాస్తంత జ్ఞానం కలిగింది.
ఆ జ్ఞానం నన్ను ఎలాగైనా పైకి తీసుకెళ్లేట్టుగా చేసుకోవాలి అని అనుకున్నాడు. అథాపి మే దుర్భగస్య విబుధోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన ఏనాత్మా మే ప్రసీదతి. అథాపి ఇది నిజం కావచ్చు, కల కావచ్చు, ఏమైనా కావచ్చు. మే దుర్భగస్య నా అంతటి దౌర్భాగ్యుడికి, నాకు మాత్రమే చెందినటువంటి ఈ దౌర్భాగ్యానికి విబుధోత్తమ దర్శనం. శ్రీ విష్ణు దూతలు 4 వచ్చారు, వాళ్ళు దేవతా శ్రేష్ఠులు, వాళ్ళను చూడటం అనేది జరిగింది కదా. జరిగింది కాబట్టి భవితవ్యం మంగళేన, ఇక మీద మంచి జరిగేందుకు అవకాశం ఉంది. నేను ఎవరూ చూడలేని, నాలాంటి పాపాత్ములు అసలే చూడలేనటువంటి విష్ణుదూతల్ని చూశాను కదా. చూశానంటేనే అది శుభసూచకంగా ఉంది, కాబట్టి నాకేదో పైన మంచి జరగబోతోంది అని అనిపిస్తోంది. భవితవ్యం మంగళేన ఏన ఆత్మ ప్రమే ప్రసీదతి. మంచి జరుగుతోంది అనటానికి వాళ్ళ దర్శనం మాత్రమే కాకుండా, వాళ్ళ దర్శనం తరువాత నా మనస్సు ప్రసన్నంగా ఉండటం అనేది కూడా సూచకంగా ఉంది. వాళ్ళని చూసిన తర్వాత నా మనస్సు ప్రసన్నంగా ఉంది. నా మనసు ప్రసన్నంగా ఉంది, వాళ్ళ రూపం చాలా గొప్పగా ఉంది, వాళ్ళను చూడటమే గొప్ప అని అనిపిస్తోంది. కాబట్టి నాకేదో మంచి జరుగుతుంది అనేటువంటి ఊహ కలుగుతోంది అని అనుకున్నాడు. అథాపిమే దుర్భగస్య విబుధోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన ఏనాత్మా మే ప్రసీదతి. దీనికి వేరే కారణం ఉంది అని నేను అనుకోను. ఈ జన్మలో మొదట్లో ఏమైనా కొద్దిగా పుణ్యం చేసుకున్నానేమో, గత జన్మలలో ఏమైనా పుణ్యం చేసుకున్నానేమో, ఆ పుణ్యమే కారణం అని అనుకుంటున్నాను. అన్యథా మ్రియమాణస్య నాశుచేర్ వృషలీపతే వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి. అన్యథా ఒకవేళ పుణ్యం అనేదే లేకపోతే, ఏ కోశానా లేకపోతే, మ్రియమాణస్య మరణించేటువంటి సమయంలో ఉన్నటువంటి నాకు, నా అశుచేహే నిరంతరం అశుచిగా ఉండటమే అలవాటుగా పెట్టుకున్నటువంటి నాకు, వృషలీపతేహే కనిపించిన స్త్రీ వెంటపడి ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఆ పిల్ల ద్వారా 10 మంది పిల్లలను కన్నటువంటి నాలాంటి వాడికి వైకుంఠనామ, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామ ఉచ్చారణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది గ్రహణం. గ్రహణం చాలా కష్టపడి సాధిస్తేనే నోట్లో నిలుస్తుంది. చాలా కష్టపడి ఎన్నోసార్లు అనుకుంటూ పోతేనే అవసరమైనప్పుడు నాలుక చివరిలో ఆడుతుంది. అలాంటిది అది. అలా చాలా కష్టపడి సాధిస్తే, సరి అయిన సమయంలో దాన్ని ఉచ్చరించుకోగలిగితే గృహ్యతే వశీక్రియతే, ఆ శ్రీమన్నారాయణుణ్ణి వశం చేస్తుంది. అలాంటిది అది గ్రహణం. సాధకుడు గనక గట్టిగా పట్టుకుని వేళ్లాడితే అవసరమైనప్పుడు పనికొస్తుంది. దాన్ని పట్టుకుని వేళ్లాడితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణే లాక్కుని సాధకుడి దగ్గరికి తీసుకొస్తుంది. అలాంటిది ఇది వైకుంఠనామ గ్రహణం. అలాంటి గ్రహణంగా ఉండేటువంటి వైకుంఠనామాన్ని నా జిహ్వా, నాలుక వక్తుం న ఇహార్హతి. నా నాలుక ఎలా పలికింది? ఒకవేళ నాకే గనక పుణ్యం లేకపోతే నా నాలుక ఈ శ్రీమన్నారాయణ నారాయణ అనే పదాన్ని ఉచ్చరించి ఉండదు. అది ఆ సమయంలో ఉచ్చరించింది అంటే నాకేదో కాస్తంత పుణ్యం ఉంది. అన్యథా మ్రియమాణస్య నాశుచేర్ వృషలీపతే వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి. ఇదేం చిన్న విషయం కాదు. క్వచాహం కితవః పాపః బ్రహ్మఘ్నో నిరపత్రపః క్వచ నారాయణేత్యేతత్ భగవన్నామ మంగళం. క్వచాహం కితవః, అందరినీ వంచన చేస్తూ ఉండేటువంటి నేనెక్కడ? కితవః, ఏదో మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుకునే కిడ్నాపులు చేసేటువంటి వాడిని నేనెక్కడ? క్వచాహం పాపః, కనిపించినా కనిపించని ప్రతి పాపము చేసినటువంటి నేనెక్కడ? క్వచాహం బ్రహ్మఘ్న, మొత్తం నా వంశ మర్యాదనే మంటగలిపినటువంటి, నా జాతికే కలంకం తెచ్చినటువంటి నేనెక్కడ? నేను చదువుకున్నటువంటి వేదాలకే అపకారం చేసినటువంటి నేనెక్కడ?
నేను చదువుకున్నటువంటి, నేను పుట్టినటువంటి వంశానికి, తల్లిదండ్రులకి అందరికీ అపచారం చేసి వీళ్ళు కాక కనిపించిన వాణ్ణి, కనిపించినట్టు బ్రాహ్మణ్ణి చంపేసినటువంటి నేనెక్కడ? క్వచాహం బ్రహ్మజ్ఞ క్వచాహం నిరపత్రప, అసలు సిగ్గు లజ్జా లేకుండా సంచరించినటువంటి నేనెక్కడ? క్వచ నారాయణేత్యేతద్ భగవన్నామ మంగళం. నారాయణ అనేటువంటి భగవంతుడి యొక్క పేరు ఇదెక్కడ? నారాయణ అది నా పిల్లవాడి పేరు కాదు, భగవంతుడి పేరు. నారాయణ అనేది నా పిల్లవాడికి నేను పేరు పెట్టుకున్న తర్వాత భగవంతుడికి రాలేదు. భగవంతుడి పేరు అయిన తర్వాతే నేను పిల్లవాడికి పేరు పెట్టుకున్నాను. భగవంతుడి పేరు అనుకుని పెట్టుకోలేదు. ఏదో 4 అక్షరాల పేరు పెట్టుకోమని ఏదో చూలేలా ఇలాంటివేవో చెప్తారు కదా, అవి చూసుకుని ఏదో నా మీద పెట్టమంటే నారాయణ అని పెట్టాను అంతేను. చూసుకుని భక్తితో పెట్టుకున్న పేరు కాదు, ఇష్టంగా పెట్టుకున్న పేరు కాదు, మా తాతగారి పేరునో మా నాన్నగారి పేరునో పెట్టుకున్న పేరు కాదు, ఏదో నారాయణ అని పెట్టామంతేను. అదేమో భగవంతుడి నామ, అసలు భగవంతుడి నామ, అందులోనూ భగవంతుడి యొక్క మంగళకరమైనటువంటి నామ. అలాంటి నామ నేను నా పిల్లవాడికి పెట్టుకోవటం ఏంటి? ఆ పిల్లవాడి మీద నాకు ప్రేమ ఎక్కువగా ఉండటం ఏమిటి? చివరికి అవసాన దశలో కూడా ఆ పిల్లవాడే గుర్తుకు రావటం ఏంటి? వాణ్ణి పిలవాలనుకోవటం ఏంటి? ఈ యమభటులు 3 వచ్చి నన్ను లాక్కెళ్తూ ఉంటే, ఈడ్చుకెళ్తూ ఉంటే ఆ పిల్లవాడేమన్నా వచ్చి నన్ను రక్షిస్తాడా? ఎందుకు అనిపించింది? ఎందుకు పిలిచాను? ఆ పిలిచింది ఆయనకి ఎందుకు చేరింది? ఆయన దూతల్ని ఎందుకు పంపించాడు? పంపించి విష్ణుదూతల్ని ఎందుకు విడిపించాడు? అంతా ఆశ్చర్యంగా ఉంది అని అనుకున్నాడు. క్వచాహం కితవః పాపః బ్రహ్మఘ్నో నిరపత్రపః క్వచ నారాయణేత్యేతత్ భగవన్నామ మంగళం అని. సోహం తథా యతిష్యామి యత చిత్తేంద్రియానిలః యథా న భూయ ఆత్మానం అంధే తమసి మజ్జయే. సోహం. ఇప్పుడు నా చరిత్ర ఇంకా కూడా మార్పులకి గురై ఉంది. మొదట్లో మంచి వంశంలో పుట్టాను, మంచిగా పెరిగాను, ఒక దశలో మారిపోయాను, పరమ నీచంగా మారాను, మళ్ళీ అవసాన దశకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక రకంగా పరిస్థితులు వచ్చినాయి. ఇన్ని రకాల మార్పులున్నటువంటి నేను సోహం ఎవరిని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కితవః, పాపః, వంచకః, బ్రహ్మఘ్న, అలాగే నిరపత్రపః ఇవన్నీ చెప్పుకున్నాను కదా. ఇలాంటి వాడినైనటువంటి నేను తథా యతిష్యామి, ప్రయత్నం మొదలుపెట్టి చేసుకుంటాను. ఎలా ప్రయత్నం చేస్తాను? యత చిత్త ఇంద్రియ అనిలః, నా యొక్క ఇంద్రియాలని, మనస్సుని, ప్రాణాలని అన్నిటినీ నేను నియమనం చేస్తాను, వాటన్నిటినీ కట్టిపడేస్తాను, కట్టిపడేసి ప్రయత్నం చేస్తాను. యత చిత్తేంద్రియానిలః. ఎలా ప్రయత్నం చేస్తాను అంటే యథా న భూయ ఆత్మానం అంధే తమసి మజ్జయే. మళ్ళీ ఇంకొకసారి పుట్టి మనిషిగా పుట్టి కొంతకాలం బాగుండి తర్వాత ఏదో చిన్న మాయకు లొంగిపోయి తర్వాత ఏదో చేయరాని పనులు చేయటం అనేటువంటి పరిస్థితులు నాకు ఎదురు కాకుండా మళ్ళీ ఇంకొకసారి జన్మ అనేది లేకుండా నేను ప్రయత్నం చేసేస్తాను. యథా న భూయ, మళ్ళీ తిరిగి ఆత్మానం, నన్ను నేను అంధే తమసి, గుడ్డి చీకటిలో మజ్జయే, మునిగేట్లు చేయటం అనేది లేకుండా మళ్ళీ చేస్తాను. ఈసారి ప్రయత్నం చేసుకుంటాను. అజామిళుడికి తెలిసిపోయింది, యమదూతలు వెళ్ళిపోయారు కాబట్టి ఈడ్చికెళ్లే వాళ్ళు లేరు, విష్ణుదూతలు కూడా మాయమైపోయారు కాబట్టి వాళ్ళు వైకుంఠానికో ఇంకో చోటకో వాళ్ళు తీసుకెళ్లరు, ఉండవలసిన చోట ఉండవలసిందే, ప్రాణాలు దక్కినాయి అని తెలిసిపోయింది. కాబట్టి ఈ క్షణం నుంచి, ప్రాణాలు దక్కినటువంటి ఈ క్షణం నుంచి క్షణం కూడా వ్యర్థం చేయకుండా నేను మళ్ళీ సాధిస్తాను. ఎంతగా సాధిస్తాను అంటే ఇక మీద మళ్ళీ ఇలాంటి తప్పు చేసే అవకాశం ఉండే జన్మ నాకొద్దు అన్నట్లుగా సాధిస్తాను. సోహం తథా యతిష్యామి యత చిత్తేంద్రియానిలః యథా న భూయ ఆత్మానం అంధే తమసి మజ్జయే. ఈ యమపాశాలు ఇంకో పాశాలు ఇవి కాదు లెక్క. అసలు విసృజ్య తమిమం బంధం అవిద్యాకామకర్మజం సర్వభూత సహృచ్ఛాంత మైత్ర కరుణ ఆత్మవాన్ గమిష్యామి. నేను అవిద్యాబంధాన్ని, అజ్ఞానం తెచ్చిపెట్టేటువంటి బంధాలనే తొలగించేసేసుకుంటాను. ఆ అవిద్యాబంధం ఉన్నంత వరకు యమభటులు వస్తూనే ఉంటారు, వీళ్ళు పాశాలు వేసి వీళ్ళు బంధిస్తూనే ఉంటారు. కాబట్టి అవిద్యాబంధం లేకుండా ప్రయత్నం చేసుకుంటాను.
విముచ్య ఆ అవిద్యాబంధాన్ని విముచ్య విడదీసుకుని తమిమం బంధం, ఇలాంటి బంధాలన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ బంధం అవిద్యా కామకర్మజం, అవిద్యారూపంలో ఉండేటువంటి బంధం, అవిద్యగా ఉండి మార్పు చెంది కామంగా మారేటువంటి బంధం, ఆ కామంగా మారినటువంటిది కర్మలుగా మారి ముడివేసేటువంటి బంధం. ఆ బంధాన్ని నేను విడదీసేసుకుంటాను, విప్పుకుంటాను. దానికి తగ్గట్లుగా సర్వభూత సుహృత్, ప్రాణులన్నిటి యందు స్నేహభావంతో మెలుగుతాను. శాంత, శాంతిగా ఉంటాను. మైత్ర, ప్రాణులన్నిటి మీద మైత్రీభావాన్ని కలిగి ఉంటాను. కరుణ, దయతో ఉంటాను. ఆత్మవాన్, నా మనస్సును నేనే నిగ్రహించుకుంటాను. నేను ఇలా ప్రయత్నం చేసి తీరుతాను, చేసి మళ్ళీ ఈ బంధం అనేది నాకు చుట్టుకోకుండా నేను జాగ్రత్త పడతాను. విముచ్యతమిమం బంధం అవిద్యా కామకర్మజం సర్వభూత సుహృచ్ఛాంత మైత్ర కరుణ ఆత్మవాన్. మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యాత్మమాయయా విక్రీడితో యయైవాహం క్రీడామృగ ఇవాధమః. అసలు నేను ఆ స్త్రీని చూసినప్పుడు ఈ స్త్రీ నాకు కావాలి అని అనుకుని ఆ స్త్రీని నాకు భోగ సాధనంగా ఎంచుకుందాము అనుకుని ప్రయత్నం చేశాను. నేదో దానికోసం పడరాని పాటలేవో పడ్డాను. కానీ వాస్తవానికి జరిగింది వేరు. నేను ఆ స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయ్యాను. ఆ స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయ్యాను అంటే అందులో ఆ స్త్రీ తప్పేమీ లేదు. నా యొక్క మాయ, నా యొక్క అజ్ఞానం, నా యొక్క అవిద్య ఆ స్త్రీ రూపంలో వచ్చింది. నా యొక్క అవిద్యకు నేను కీలుబొమ్మలా మారాను. మారి ఆ అవిద్య ఏం చెప్తే, ఎటు చెప్తే అటల్లా ఆడాను. ఇప్పుడు నేనేం చేస్తాను? మోచయే, నన్ను నేను విడిపించుకుంటాను. నేను గ్రస్తం, నా అవిద్య అనేటువంటి మాయకి లేదా అవిద్య అనేటువంటి నా బంధానికి నేను బందీనై ఉన్నాను. గ్రస్తం, అది నన్ను గట్టిగా పట్టుకుని ఉంది. అలాంటి ఆత్మానం, నన్ను నేను మోచయే, విడిపించుకుంటాను. యోషిన్మయ్యాం ఆత్మమాయయా, ఈ మాయ ఈరోజు స్త్రీ రూపంలో వచ్చింది, స్త్రీ రూపంలో వచ్చి నన్ను బంధించింది. ఈసారి దీన్ని విడిపించుకుంటే, స్త్రీ రూపంలో ఉన్న దీన్ని విడిపించుకుంటే ఇంకో రూపంలో వస్తుంది, పట్టేస్తుంది. మరొక రూపంలో వస్తుంది, పట్టేస్తుంది. ఈ మాయ ఉన్నంత వరకు ఏదో ఒక రూపంతో వచ్చి నన్ను కట్టేయటం అనేది తప్పనిసరి. కాబట్టి యోషిన్మయ్యా ఆత్మమాయయాగ్రస్తం ఆత్మానం మోచయే, నేను నా అవిద్యాబంధాన్ని తప్పకుండా విప్పతీసుకుంటాను. అనుకున్నాం కదా, విక్రీడితో యయైవాహం క్రీడామృగైవాధమః. నేను చాలా అధముణ్ణి, నీచుడిని. నన్ను ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి మాయ ఆట బొమ్మగా చేసుకుని, క్రీడామృగ, ఆటలాడుకునే బొమ్మగా చేసుకుని, విక్రీడిత, ఆటలాడేసుకుంది. ఆ మాయ ఆడినటువంటి ఆటలలో నేను కీలుబొమ్మనయ్యానే తప్ప నేనేదో చేద్దామనుకుని చేసింది ఏమీ లేదు, నేను బాపుకున్నది ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు నేను చేయవలసిందల్లా నాకున్నటువంటి ఈ మాయను పూర్తిగా విడదీసుకోవటమే. మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యాత్మమాయయ విక్రీడితో యయైవాహం క్రీడామృగ ఇవాధమః. మమాహమితి దేహాదౌ హిత్వా మిథ్యార్థధీర్మతిం దాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః. ఈ మాయ నా మీద స్త్రీ రూపంలో దాడి చేయటానికి ముందు ఇంకో రూపంలో దాడి చేసింది. అసలు ఆ దాడిని లెక్క చేయాలి. స్త్రీ రూపంలో రావటానికి ముందు నాకు ఒక దేహాన్ని ఇచ్చి, ఒక శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరాన్ని నేను అని అనిపించి దాడి అనేదాన్ని మొదలుపెట్టింది. ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరాన్ని నేను అని అనిపిస్తే, ఆ శరీరంలో ఉన్నటువంటి నేను పురుషుడిని అని అనుకుంటే, స్త్రీ రూపంలో వచ్చినటువంటి మాయ మీద నాకు కోరిక కలగాలి. కాబట్టి దాడి అక్కడి నుంచి మొదలైంది. స్త్రీ రూపంలో రావటం అనే చోట కాదు మొదలైంది దాడి. అసలు నాకు శరీరాన్ని ఇవ్వటంతో, శరీరంలో నాకు భ్రమను కలిగించటంతో మొదలైంది. నేను ఆ దాడిని కూడా ఎదుర్కొంటాను. మమ అహం ఇది దేహాదౌ హిత్వా.
నేను ఇంతవరకు పెంచుకుని ఉన్నటువంటి ఈ శరీరం నేను అనేటువంటి భావనని, ఈ శరీరానికి అనుకూలమైనది నాది అనుకునేటువంటి భావనని, ఈ రెండిటినీ వదిలేసుకుంటాను. హిత్వా, నేను నాది అనే ఈ రెండు మిథ్యా, పూర్తిగా భ్రమే అనే విషయం తేల్చుకుంటాను, ఇప్పుడే తేల్చేసుకుంటాను. ఈ మిథ్యా భ్రమగా ఉండేటువంటి ఈ శరీరం కానీ, శరీరానికి సంబంధించినవి కానీ నాకు వద్దు అని ఇక్కడే తేల్చేసుకుంటాను. అమిథ్యార్థధీహి, నాకు కావలసినటువంటి అర్థం, ప్రయోజనం అది మిథ్యా భ్రమారూపంలో ఉండకూడదు అని తేల్చేస్తాను. నాకు కావలసినటువంటి ప్రయోజనం నాకు అమిథ్య, వాస్తవంగా ఉండాలి అనే విషయం ఇప్పుడే నిర్ణయించుకుంటాను. ఆ అమిథ్యార్థధీహి, నాకు కావలసినటువంటి ప్రయోజనం వాస్తవంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. ఇలా భ్రమలు, తప్పులు చేయించేదిగాను ఇంకో రకంగాను ఉండకూడదు అని తేల్చేస్తాను. తేల్చి మతిం మనోభగవతి దాస్యే, నా యొక్క మతిని, నా యొక్క మనస్సుని భగవంతుడి మీద నిలబెట్టేస్తాను. ఇంతవరకు నేను నా బుద్ధిని, నా మనస్సుని ఎక్కడ నిలబెట్టాను? కాసేపు స్త్రీ మీద నిలబెట్టాను, కాసేపు పిల్లల మీద నిలబెట్టాను, ఆ స్త్రీకి పుట్టిన పిల్లల మీద నిలబెట్టాను, ఆ స్త్రీకి కావలసిన ధనం మీద నిలబెట్టాను, ఆ స్త్రీకి కావలసిన మిగతా వస్తువుల మీద నిలబెట్టాను. మనసంతా కూడా అశాశ్వతమైనటువంటి విషయాల మీదకే నిలబెడుతూ వచ్చాను. అశాశ్వతమైన విషయాలకు తోడు అవి తప్పుడు విషయాలు అనేవి ఇంకా ఎక్స్ట్రా కూడా జోడైంది. కానీ బేసిక్గా అవి అశాశ్వతమైనటువంటి విషయాలు. వాటి మీద మనస్సును నిలబెట్టాను. వాటి మీద మనస్సును నిలబెట్టడం వలన నా మనసంతా కూడా మిథ్యార్థధీహిగా మారిపోయింది. మనసులోని ప్రతి భాగము, మనసులోని ప్రతి ఆలోచన అశాశ్వతమైన విషయం గురించిన ఆలోచనే నా మనసులో ఉండిపోయింది. అలా ఉండటం వలన ఇంత నష్టాలకు నేను లోనయ్యాను. ఇప్పుడు ఆ పని చేయను. శాశ్వతమైనటువంటి భగవంతుడిని గుర్తించుకుంటాను. శాశ్వతమైన ప్రయోజనాన్ని అందించేటువంటి ఆ భగవంతుడి రూపం మీదే నా మనస్సును నిలబెట్టేసుకుంటాను. దాస్యే మనో భగవతి, అవసరమైతే దానికి కావలసినటువంటి మనశ్శుద్ధిని సాధిస్తాను. మనః శుద్ధం, దానికి శుద్ధి చేయటానికి నీకు సాధనం ఏముంది అని ఎవరూ అడగకూడదు, అడగక్కర్లేదు. ఇంత దూరం నా కథ విన్న తర్వాత మనస్సు శుద్ధి చేయడానికి ఏం కావాలి అని అడగకూడదు. తత్కీర్తనాదిభి, ఆయన్ని ఆయన పేరుతో కీర్తిస్తే చాలు మనస్సు శుద్ధమైపోతుంది అని విష్ణుదూతలు చెప్పుకుంటూ వచ్చారు కదా. నాకు కూడా జరిగింది. కేసు ఉంది, వాళ్ళ థియరీ ఉంది, రెండు ఉన్నాయి కదా. కాబట్టి ఆ నామాన్నే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించుకుంటాను. నా మనస్సును నేనే శుద్ధి చేసుకుంటాను. శుద్ధి చేసుకుని పరిశుద్ధమైనటువంటి నా మనస్సులో శాశ్వతమైనటువంటి భగవంతుడినే నిలబెట్టుకుంటాను. నా మనస్సును భగవంతుడి మీదే నిలబెడతాను అని అనుకున్నాడు. మమాహమితి దేహాదౌ హిత్వా అమిథ్యార్థధీహి మతిం దాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభి అని అనుకున్నాడు. ఇలా అనుకుని పైన ఏం చేశాడు అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు అంటున్నారు, ఇతి జాత సునిర్వేద క్షణసంగేన సాధుషు గంగాద్వారముపేయాయ ముక్త సర్వానుబంధన అని. ఇలాంటి జర్క్స్ ఎవరికైనా తగిలితే, ఇలాంటి షాక్స్ ఎవరికైనా తగిలితే ఏదో కాసేపు సరిగ్గా ఉందాము అని అందరూ అనుకుంటారు. అందరూ మంచోళ్లే ఆ క్షణం వరకు ఆ చిత్తం నిలుస్తుంది. తర్వాత పిత్తం గనక పనిచేయడం మొదలెడితే ఇంకోవైపుగా మారిపోతూ ఉంటుంది. క్షణం చిత్తం క్షణం పిత్తంగా మారుతూ ఉంటుంది మిగతా వాళ్ళ బుద్ధి. కానీ ఇతంది అలాంటిది కాదు. ఇది జాత సునిర్వేద. ఈ రకంగా మిథ్యా అమిథ్యా అనే పదార్థాలను, అంటే సత్యం అసత్యం, శాశ్వతం అశాశ్వతం, నిత్యం అనిత్యం అనేటువంటి పదార్థాలను సరిగ్గా నిర్ణయించుకున్నాడు కదా. ముందు ఏది నిత్యం ఏది అనిత్యం అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత నిత్యానిత్యాల్లో ఏది మనకు కావాలి అని విచారించుకుని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఈయనకి వైరాగ్యం అనేది కలిగింది. ఆ వైరాగ్యం కూడా పిచ్చి వైరాగ్యం కాదు, ఇదేదో ప్రాణోత్క్రమణం సమయంలో వచ్చే వైరాగ్యం కాదు.
జాత సునిర్వేద, మంచి వైరాగ్యం కలిగింది ఇతనికి. ఇది జాత సునిర్వేద. ఈ వైరాగ్యానికి, ఈ నిత్యానిత్య వస్తు వివేకానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే క్షణసంగేన సాధుషు, ఆ విష్ణుదూతలతో ఇతనికి కలిగినటువంటి క్షణసంగం అనేది కారణం. వాళ్ళు ఇతనితో డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు, పలకరించలేదు, బాగున్నావా అనలేదు, నీకేం భయం లేదు మేమున్నామనలేదు, అసలు ఇతనితో ఏం మాట మాట్లాడలేదు. వాళ్ళు యమదూతలు ఇద్దరు మాట్లాడుకున్నారు. యమదూతలు కూడా చాలా మంచి వాళ్ళ కిందే లెక్క, గొప్ప వాళ్ళ కిందే లెక్క. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్నాడు. వాళ్ళతో క్షణకాలం పాటు కలిసి ఉన్నాడు అంతేను. ఇదంతా క్షణంలో జరిగిపోయింది, ఎక్కువసేపు ఏం పట్టలేదు. ఆ క్షణకాలం పాటు మహాత్ములతో సంబంధం ఉన్నంత మాత్రానే ఇతనికి ఇంత మంచి వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యానికి చిహ్నంగా అతను ముక్త సర్వానుబంధన, తనకున్నటువంటి బంధాలన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఏం బంధాలను విడిచిపెట్టాడు? తాను తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ స్త్రీతో విడిచిపెట్టేసుకున్నాడు. అలాగే తాను ఇష్టంగా పిలుచుకున్నాడు కదా నారాయణ అని, ఆ పిల్లవాడితో సహా పిల్లలందరి మీద బంధాన్ని విడిచిపెట్టుకున్నాడు. వేరే కారణాలు చెప్పుకుని నాకు ఇంత గొప్ప స్థితిని తెచ్చిపెట్టాడు, నాకు కలిసి వచ్చాడు, నా సెంటిమెంటు, కాబట్టి వీడితోనే నేను ఉంటాను, అలాంటి మాటలు ఏం పెట్టుకోలేదు. ఇంకా వీళ్ళతో ఎవ్వరితోనూ సంబంధాలు వద్దు అని అనుకున్నాడు. ముక్త సర్వానుబంధన, అందరితోనూ వదిలేసుకుని గంగాద్వారం ఉపేయాయ, గంగాద్వారం అని పిలువబడేటువంటి హరిద్వారానికి వెళ్ళిపోయాడు. ఇది జాత సునిర్వేద క్షణసంగేన సాధుషు గంగాద్వారం ఉపేయాయ ముక్త సర్వానుబంధన. మరి పాత తల్లిదండ్రులు ఏమయ్యారు అంటే, వాళ్ళు ఏమయ్యారో ఎన్నేళ్ళు, ఇతనికే 88 ఏళ్ళు వచ్చినాయంటే వాళ్ళు ఏమయ్యారో తెలియదు. భార్య ఏమైంది అంటే, ఇంత అపకారం చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఏమైంది అని వెతికినా ఏమీ ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి భార్య వద్దు, తల్లిదండ్రులు ఎక్కడున్నారో వద్దు, ఇప్పుడున్న వాళ్ళు వద్దు, పిల్లలు వద్దు, ఎవ్వరూ వద్దు, మనకు ఉండవలసిందల్లా ఇక మీద భగవంతుడు మాత్రమే అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నవాడు నిర్ణయించుకున్నట్లే వెళ్ళిపోయాడు హరిద్వారానికి. అక్కడికి వెళ్ళి స తస్మిన్ దేవసదనే ఆసీనో యోగమాశ్రిత ప్రత్యాహృతేంద్రియగ్రామ యుయోజమన ఆత్మని. అక్కడికి వెళ్ళినవాడు వెళ్ళినట్లే తస్మిన్ దేవసదనే, అది దేవతలు సంచరించేటువంటి ప్రాంతం. గంగా నది భూమిని స్పృశించేటువంటి ప్రాంతం అది. వాస్తవానికి గంగానదికి గంగా అనే పేరు వచ్చేటువంటి ప్రాంతం అది. ఒకవైపు హరద్వారం అనే పేరుతో శివుడికి ముఖ్యమైనటువంటి ప్రాంతం, హరిద్వారం అనే పేరుతో విష్ణువుకి ముఖ్యమైనటువంటి ప్రాంతం, ముక్తిద్వారం అనే పేరుతో ముక్తికే సోపానంగా ఉండేటువంటి ప్రాంతం. అలాంటి అందరూ తిరిగాడేటువంటి, ఎవరు చేరినా వారిని దేవతలుగా చేసేటువంటి ఆ క్షేత్రంలో ఆసీన, ముందు ఆసన సిద్ధిని సాధించి యోగమాశ్రిత ప్రాణాయామాన్ని మొదలుపెట్టాడు. ప్రాణాయామాన్ని మొదలుపెట్టినవాడు తొందరగానే ప్రత్యాహృత ఇంద్రియ గ్రామ, ఇంద్రియాలన్నిటినీ వెనక్కి తెచ్చేశాడు. ప్రత్యాహారం అనేదాన్ని చేసేశాడు. ఒక ఇంద్రియం కాదు, ఇంద్రియాలన్నిటినీ వెనక్కి తెచ్చేశాడు. యుయోజమన ఆత్మని, ఇక్కడ మాత్రం కొంచెం నిదానంగా ప్రవర్తించాడు. తన మనస్సుని పరమాత్మ మీద నిలబెట్టడం అనే పని మాత్రం కొంచెం నిదానంగా చేశాడు. ఏదో యోజయామాస, నిదానంగా కలుపుతూ ఉన్నాడు. తొందరపడకూడనటువంటి ఈ విషయంలో మాత్రం తొందరపడలేదు. స తస్మిన్ దేవసదనే ఆసీనో యోగమాశ్రిత ప్రత్యాహృతేంద్రియ గ్రామ యుయోజమన ఆత్మని. అయితే అది కూడా క్రమంగా పట్టుబడేసరికి తతో గుణేభ్య ఆత్మానం వియుజ్యాత్మ సమాధిన యుయుజే భగవద్ధామ్ని బ్రహ్మణ్యనుభవాత్మని. తతః ఈ మనస్సుని పరమాత్మ మీద నిలబెట్టడం అనేటువంటి ప్రాసెస్ నడుస్తూ కాస్తంత అందుకునేసరికి గుణేభ్య ఆత్మానం వియుజ్య, 3 గుణాల కార్యాలుగా ఉండేటువంటి ఈ దేహేంద్రియాదుల నుంచి తన స్వరూపాన్ని వేరు చేసేశాడు. నేను ఈ దేహాదులకు సంబంధించిన వాడిని కాను అనేటువంటి వాస్తవ స్థితికి వచ్చాడు. ఆత్మ సమాధిన, తన చిత్తైకాగ్ర్యాన్ని గట్టిగా సాధించి ఆ ఏకాగ్రతతో మనస్సులోనే మొత్తం వేరు చేసేశాడు. విచారించి శరీరాన్ని, త్రిగుణాత్మకమైనటువంటి శరీరాన్ని విడదీసి పారేసి
తనను తాను విడిగా ఉంచేసుకున్నాడు. శరీరంతో సంబంధం లేకుండా విడదీసినటువంటి తన యొక్క రూపాన్ని యుయుజే భగవద్ధామ్ని, ఆ స్వరూపాన్ని, జీవస్వరూపాన్ని తీసుకెళ్ళి భగవంతుడి యొక్క స్వరూపంలో కలిపేశాడు. యుయుజే, ఇది మాత్రం వెంటనే చేసేశాడు. ఆ భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి? బ్రహ్మణి, వ్యాపకమైనటువంటి స్వరూపం. అనుభవాత్మని, కేవలం జ్ఞానం ఒక్కటే, సుఖస్వరూపమైనటువంటి జ్ఞానమే రూపంగా కలిగినటువంటిది. అటువంటి పరమాత్మ స్వరూపంలో తన యొక్క రూపాన్ని, జీవరూపాన్ని కలిపేశాడు. తతో గుణేభ్య ఆత్మానం వియుజ్య ఆత్మ సమాధిన యుయుజే భగవద్ధాంని బ్రహ్మణ్య అనుభవాత్మని. యర్హ్యుపారతధీస్తస్మిన్ అద్రాక్షీత్ పురుషాన్ పురః ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాక్ వవందే శిరసా ద్విజః. ఈ పని చేయడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. 88 ఏళ్ల ముసలివాడు ఇతను గంగాద్వారానికి వెళ్ళాడు, హరిద్వారానికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఆసన సిద్ధి అయ్యేపోయింది, ప్రాణాయామం టకీమని అందింది. అందిన వాడికి అందినట్లుగా ప్రత్యాహారం వచ్చింది, మనస్సు పరమాత్మ మీద నిలిచింది. నిలిచిన దగ్గర నుంచి దేహాదులతో సంబంధం ఊడిపోయింది. ఈ తన యొక్క జీవస్వరూపాన్ని తీసుకెళ్లి పరమాత్మలో కలిపేయటం అనేది జరిగిపోయింది. జరిగిపోగానే యర్హి ఉపారత ధీహి, తన యొక్క ఆలోచనలు ఇవన్నీ ఒక్కసారిగా కట్ అయిపోయినాయి. ఏ ఆలోచన లేదు, ఏమీ లేదు. కేవలం పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి జ్ఞానంతో ఈ జీవుడి యొక్క స్వరూపం కలిసిపోయింది, ఏకమైపోయింది. ఆ పరిస్థితి రాగానే యర్హి, ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో తస్మిన్, ఆ క్షణంలోనే అద్రాక్షీత్ పురుషాన్ పురః, ఇంతకుముందు కాపాడడానికి నలుగురు వచ్చారు కదా, ఆ కాపాడడానికి వచ్చినటువంటి నలుగురు రావటం అనే దాన్ని చూశాడు. వాళ్ళు మళ్ళీ వచ్చారు. అద్రాక్షీత్ పురుషాన్ పురః, వాళ్ళు ఈసారి కళ్ళకి ఎదురుకుండా వచ్చారు. ఇంతకుముందు యమభటులకి ఎదురుకుండా ఉన్నారు, యమభటులకి వాళ్ళని ఆపటానికి వాళ్ళకి ఎదురుగా ఉన్నారు. ఈసారి మాత్రం ఇతని కళ్ళకి ఎదురుకుండా వచ్చారు. అద్రాక్షీత్ పురుషాన్ పురః, ఎదురుగా చూశాడు. ఉపలభ్య, వాళ్ళని ప్రత్యక్షంగా చూశాడు. చూసి గుర్తు కూడా పట్టాడు. ఉపలబ్ధాన్, ఆ రోజు వచ్చిన నలుగురే వీళ్ళు, ఎక్కువ కాలమేం అవ్వలేదు, వాళ్లే వీళ్ళు అని గుర్తు కూడా పట్టాడు. అయితే మాట్లాడిస్తే, పలకరిస్తే మాయమైపోతారు అనే భయం మాత్రం ఉంది. అందుకని ప్రాక్, ఇంతకుముందే చూసినటువంటి వాళ్ళని, వాళ్ళతో అనుభవం ఉంది కాబట్టి వవందే శిరసా ద్విజః, తల వంచి నమస్కారం మాత్రం చేశాడు. మాట్లాడితే మళ్ళీ మాయమైపోతారు, ఈసారి మాయమైతే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు అని అనుకుని ఓ దండం మాత్రం పెట్టాడు. వాళ్ళని అలా నమస్కరించాడో లేదో, హిత్వా కలేవరం తీర్థే గంగాయాం దర్శనాదను సద్య స్వరూపం జగృహే భగవత్ పార్శ్వవర్తిన. ఆ శ్రీ విష్ణుదూతలు ఇంతకుముందు వచ్చిన వాళ్లే మళ్ళీ వచ్చారు. వాళ్ళని చూశాడు, గుర్తుపట్టాడు, దండం పెట్టాడు. పెట్టంగానే ఇతని శరీరం, ఇంతకుముందున్న అజామిళుడి యొక్క శరీరం గంగలో పడిపోయింది. హిత్వా కలేవరం తీర్థే గంగాయాం, తన యొక్క పూర్వ శరీరం తీర్థం, పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానదిలో పడిపోయింది. దర్శనాత్ అను, వీళ్ళని చూసిందే తడవు, వీళ్ళని చూశాడో లేదో పడిపోయింది. లేదా వీళ్ళని చూస్తే ఎందుకు పడిపోతుంది అని అనుకుంటే, పరమాత్మ దర్శనం ఎప్పుడైతే చేశాడో అప్పుడు వెంటనే పడిపోయింది. కాకపోతే ఈ విష్ణుదూతలు తీసుకెళ్ళటానికి వచ్చారు కదా, అందుకని సద్య స్వరూపం జగృహే భగవత్ పార్శ్వవర్తిన. ఏ రూపాలతోనైతే ఆ విష్ణుదూతలు వచ్చారో, 4 భుజాలతో, మంచి పట్టుబట్టలు కట్టుకుని ఆభరణాలతో, రూపాలతో వచ్చారని చెప్పుకున్నాం కదా, అలాంటి రూపాన్నే తాను కూడా ధరించాడు. తన పాత శరీరం గంగలో పడిపోయిన వెంటనే భగవత్ పార్శ్వవర్తిన విష్ణుదూతల యొక్క రూపాన్ని ఇతను ధరించాడు. సద్యస్వరూపం జగృహే భగవత్ పార్శ్వవర్తిన. 4+5, 4+1 5గురు అయ్యారు. 5గురు ఏం మాట్లాడుకోలేదు. సాకం విహాయసా విప్రః మహాపురుష కింకరై హైమం విమానమారుహ్య యయౌ యత్ర శ్రియఃపతి. మహాపురుష కింకరై, మహాపురుషుడు శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క కింకరులు, ఆయన యొక్క సేవకులు, వాళ్లతో కలిసి సాకం విహాయస, ఆకాశ మార్గంలో, విప్రహ ఈ బ్రాహ్మడు కూడా
హైమం విమానమారుహ్య బంగారు విమానాన్ని ఎక్కి యయౌ ప్రయాణం చేశాడు. ఎంతవరకు ప్రయాణం చేశాడు? యత్ర శ్రియఃపతి, ఏ ప్రాంతంలోనైతే శ్రియఃపతి లక్ష్మీదేవి గారి పతి శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడో ఆ వైకుంఠానికి ప్రయాణం చేశాడు, వైకుంఠానికి చేరాడు. సాకం విహాయసా విప్రః మహాపురుష కింకరై హైమం విమానమారుహ్య యయౌ యత్ర శ్రియఃపతి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అయితే చెప్పిన దానికి ఉపసంహారం గట్టిగా చెప్పాలి అని 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఏవం స విప్లావిత సర్వధర్మ దాస్యాఃపతి పతితో గర్హ్యకర్మణ నిపాత్యమానో నిరయే హతవ్రత సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్ అని చెప్తున్నారు. ఏవం ఈ విధంగా సహా ఆ అజామిళుడు విప్లావిత సర్వధర్మ, తనకున్నటువంటి ఏ స్వల్ప స్వధర్మమైనా సరే దాన్ని మొత్తాన్ని మంటగలిపినటువంటి మహానుభావుడు. అతని స్వధర్మంగా ఏ చిన్నపాటి ధర్మం, ఏదో తల్లిదండ్రులను గౌరవించాలి దగ్గర నుంచి ఏ ధర్మం ఉన్నా సరే అన్ని ధర్మాలను పేరున మంట కలిపాడు. విప్లావిత సర్వధర్మ. చివరికి దాస్యాపతి, ఒక దాసికి పతిగా వెళ్ళిపోయాడు. పతిత మహాపాతకాలు చేసిన వాళ్ళలో కల్లా గొప్పవాడైపోయాడు. గర్హ్యకర్మణ, చేయరాని పనులన్నీ కూడా చేసేశాడు. నిపాత్యమానో నిరయే, ఇంకేముంది, యమభటులు లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి నరకంలో పారేయాలి అనే పరిస్థితి దాకా వచ్చాడు. హతవ్రత, ఏ నియమము లేదు, ఏ వ్రతము లేదు, ఏ ధర్మము లేదు, ఏమీ లేదు. అయినా సరే సద్యో విముక్త, అప్పటికప్పుడు విముక్తుడైపోయాడు. అప్పటికప్పుడు యమదూతల యమపాశాల నుంచి మాత్రమే కాకుండా తన యొక్క అవిద్యాపాశాల నుంచి కూడా విముక్తుడైపోయాడు. కారణమేమిటి? భగవన్నామ గృహ్ణన్. ఏదో ఒక్క క్షణంలో సరి అయిన సమయంలో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామధేయాన్ని ఒక్కసారి పలికాడు. పలికినంత మాత్రానే ఇతనికి ఇంత ఫలితం వచ్చింది. అంటే పూర్తిగా పెట్టుబడిలో చూసుకుంటే పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోయినటువంటి వాడు, మైనస్ కూడా హిట్ అయిపోయిన వాడు, పూర్తిగా జాక్పాట్ కొట్టినట్లు కొట్టేశాడు. దానికి ఒకే ఒక కారణం, భగవన్నామ గృహ్ణన్. ఏవం స విప్లావిత సర్వధర్మ దాస్యాః పతిః పతితో గర్హ్యకర్మణ నిపాత్యమానో నిరయే హతవ్రత సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్. ఇది కుదురుతుందా? ఎందుకు కుదరదు? నాతఃపరం కర్మ నిబంధకృంతనం ముముక్షతాం తీర్థ పదానుకీర్తనాత్ నయత్పునః కర్మసు సజ్జతే మనః రజస్తమోభ్యాం కలిలం తతోన్యథ అని శ్రీశుకుల వారు అంటున్నారు. కర్మ నిబంధకృంతనం, యమదూతల పాశాలవే ఉంది, పిచ్చి పాశాలవి. ఒకసారి ఈడ్చుకెళ్ళి అక్కడ ఉతికేస్తారు, ఆరేసి తర్వాత అక్కడేం మడత పెట్టుకోరు, ఎక్కడికో ఒకటి చోట పారేస్తారు, మళ్ళీ రావాల్సిందే. ఈ యమదూతల పాశాలకు మించినటువంటి పాశం కర్మబంధం అనేటువంటి కర్మపాశం. ఆ కర్మపాశాలనే విడదీసేటువంటిది, ఆ కర్మపాశాలని ముక్కల కింద ఛేదించేసేటువంటిది ఆ భగవన్నామ కీర్తనం అనేటువంటిది. నాతఃపరం కర్మ నిబంధ కృంతనం, దీనికంటే గొప్ప కర్మబంధాలను విడదీసేది మరొకటి లేదు. ముముక్షతాం, వాళ్ళు ఒకవేళ గనక ముముక్షువులే అయినా సరే ముముక్షువులకు కూడా కర్మబంధాలు లేకుండా చేసేదే ఈ భగవన్నామగ్రహణం. దీనికంటే తీర్థ పదానుకీర్తనాత్, పరమ పవిత్రమైనటువంటి పాదాలు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామధేయాలను ఉచ్చరించటం అనే దానికంటే వేరే ఇంకొక కారణం, ఇంకొక సాధనం అనేది లేనే లేదు. నాతఃపరం కర్మ నిబంధకృంతనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్. కర్మబంధాలను పోగొట్టడానికి ఏవేవో మార్గాలు ఉండొచ్చు, అవన్నీ తాత్కాలికమైన మార్గాలు. కానీ ఈ ఒక్క మార్గం మాత్రం నయత్పునః కర్మసు సజ్జతే మనః. ఈ నామధేయం, భగవంతుడి యొక్క నామాన్ని మళ్ళీ ఉచ్చరించటం, ఆ ఉచ్చరించటం అనేది భగవంతుడి యొక్క గుణాలు మనసులో గుచ్చుకునేటట్లుగా ఉచ్చరించటం
అనేటువంటి తీరుంది కదా, ఈ తీరు నయత్ పునః కర్మసు సజ్జతే మనః. మళ్ళీ కర్మలలో మనసుని, అందులోనూ చేయకూడనటువంటి పనులలో మనసుని ఎప్పటికీ అంటించదు, మనసుకి అలాంటి కర్మలను అంటనివ్వదు. నయత్ పునః కర్మసు సజ్జతే మనః. కర్మలలో అలా మనసు అంటుకోవటానికి కారణమైనటువంటి రజస్తమోభ్యాం కలిలం, రజోగుణము తమోగుణము ఈ రెండు మనస్సును మలినం చేయటం అనేది ఇక్కడ జరగనే జరగదు. నయత్ పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం. తతోన్యథ, ఇది కాకుండా వేరే ఏమైనా చేస్తే తాత్కాలికమైనటువంటి ఉపశమనం రావచ్చు. తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికంగా పాపం పోవటం, ప్రాయశ్చిత్తం జరగటం ఏదో జరగచ్చు. కానీ మనస్సు మాత్రం రజస్తమోభ్యాం కలిలం అలాగే ఉంటుంది. అది మళ్ళీ ఇంకొక రకంగా ఉండేటువంటి కర్మలను అంటించుకుంటుంది. ఈ భగవన్నామ కీర్తనం మాత్రమే అలా అంటించుకోకుండా ఉంటుంది. నాతఃపరం కర్మ నిబంధకర్తనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్ న యత్ పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోన్యథ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంత ఉపాఖ్యానం చెప్పాము, ఇంత ఉపసంహారము చేస్తున్నాను. ఇదేమీ సామాన్యమైనటువంటి గాథ కాదు. య ఏవం పరమం గుహ్యం ఇతిహాసం అఘాపహం శృణుయాత్ శ్రద్ధయా యుక్తః యశ్చ భక్త్యానుకీర్తయేత్ నవై స నరకం యాతి నేక్షితో యమకింకరైః యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే అని శ్రీశుకుల వారే ఈ అజామిళోపాఖ్యానం యొక్క శ్రవణ ఫలాన్ని మధ్యలోనే చెప్తున్నారు. యహ, ఎవరైనా సరే, ఏవం ఈ విధంగా ఉన్నటువంటి, ఈ విధంగా నడిచినటువంటి పరమం గుహ్యం అతి రహస్యమైనటువంటి ఇతిహాసం జరిగినటువంటి వృత్తాంతాన్ని, అఘాపహం వింటేనే పాపాలన్నిటినీ పోగొట్టేటువంటి వృత్తాంతాన్ని శృణుయాత్ ఎవరైనా సరే విన్నట్లయితే, అందులోనూ శ్రద్ధయాయుక్త శ్రద్ధగా విన్నట్లయితే, యశ్చ భక్త్యానుకీర్తయేత్ ఎవరైనా సరే దీన్ని భక్తిగా చెప్పటం కానీ చేసినట్లయితే, నవై స నరకం యాతి అలా విన్నవాడు చెప్పినవాడు ఇద్దరు కూడా నరకానికి పోరు. నరకానికి పోరు అనేది చిన్న మాట. నేక్షితో యమకింకరై, నేక్షిత అలాంటి వాడిని యమకింకరులు, యమదూతలు చూడలేరు. యమదూతలు చూడకుండానే విష్ణుదూతలో మరొకళ్ళో వచ్చి తీసుకెళ్ళిపోతారు. యమదూతలు వచ్చేసరికే పని జరిగిపోయి ఉంటుంది. నేక్షితో యమకింకరై. యద్యప్యమంగళ చేసినట్లుగా, అజామిళుడు చేసినట్లుగా అన్ని పాపాలు చేయకపోయినా, కొన్ని పాపాలు చేసిన వాడైనా, పోనీ అన్ని పాపాలు చేసిన వాడైనా, అమంగళ చూస్తేనే మహాపాపం అన్నట్లుండేవాడైనా సరే, మర్త్య మానవుడు ఎవరైనా సరే ఈ అజామిళోపాఖ్యానాన్ని శ్రద్ధగా విన్నట్లయితే, శ్రద్ధగా అండర్లైన్, శ్రద్ధగా గనక విన్నట్లయితే, విని దీని తాత్పర్యాన్ని మనసుకు ఎక్కించుకున్నట్లయితే, దీని సారాన్ని మనసులోకి తెచ్చుకున్నట్లయితే, ఆ భగవన్నామ కీర్తనం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించుకున్నట్లయితే విష్ణులోకే మహీయతే, ఆ భగవన్నామ కీర్తనం ద్వారానే విష్ణులోకానికి వెళతాడు, అక్కడ కూడా గొప్పగా కీర్తించబడతాడు అని ఫలితాన్ని చెప్తున్నారు. నవై స నరకం యాతి నేక్షితో యమకింకరై యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే. ఫలశ్రవణం, ఫలశ్రుతి అయిపోయిన తర్వాత కూడా శ్రీశుకుల వారంతటి వారికే ఆశ్చర్యం వేసింది. ముక్కు మీద వేలేసుకుని చివరి శ్లోకం చెప్తున్నారు. మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగాద్ధామ కిం పునఃశ్రద్ధయా గృణన్ అని. మ్రియమాణ, ప్రాణాలు పోతూ ఉన్నాయి అతనికి, ప్రాణాలు పోయే చివరి క్షణం. అలాంటి సమయంలో హరేర్నామ గృణన్, శ్రీహరి తాలూకు పేరుని అతను ఉచ్చరించాడు. నారాయణ అని ఉచ్చరించాడు. ఉచ్చరించేటప్పుడు శ్రీహరి అనేటువంటి అభిప్రాయం అతని మనసులో ఏమీ లేదు, కొంచెం కూడా లేదు. గృణన్ పుత్రోపచారితం, తన పిల్లవాడిని పిలవటం కోసం పిల్లవాడి పేరు ఇది అని అనుకునే పిలిచాడు. పిలిచినవాడు ఎవడు? అజామిళుడు. అజామిళుడు అంటే మనం అర్థాలు మారుతున్నాయని చెప్పుకున్నాం కదా. గంగిగోవు లాంటి భార్యను విడిచిపెట్టి మేకలాంటి స్త్రీ వెంట పడి ఆ స్త్రీ కోసం జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి అమాయకుడు.
అజామిల అజాం మిలతి, మేకలాంటి స్త్రీ ఇది. పెళ్లి చేసిందేమో గంగిగోవు లాంటి భార్యతోనూ. అలాంటి గంగిగోవు లాంటి భార్యను విడిచిపెట్టి మహాపాతకం కంటే కూడా ఘోరమైనటువంటి పాపాన్ని చేసి ఈ మేకలాంటి పెళ్ళాం వెంట పడ్డటువంటి అజామిళుడు అపి అలాంటి వాడే అగాధామ, అలాంటి వాడే ఆ వైకుంఠానికి వెళ్ళిపోయాడు, అలాంటి వాడే ఆ శ్రీమన్ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి వాడే వెళ్ళాడంటే అజామిళోపి, కట్టుకున్న భార్యనే విడిచిపెట్టిన వాడే వెళ్ళాడు అంటే, ఇంతటి మహాపాతకుడే వెళ్ళాడు అంటే కిం పునః శ్రద్ధయా గృణన్, శ్రద్ధగా నారాయణ అని పిలిచేవాడు వెళ్తాడు అని వేరే ఏం చెప్పుకోవాలి? ఇలాంటి దుర్మార్గుడే వెళ్ళాడు అంటే, ఇలాంటి దుర్మార్గుడు, ఇంతకు మించి దుర్మార్గుణ్ణి మనం చెప్పలేం. ఇంతకు మించి దుర్మార్గుడు వెళ్ళాలి అంటే రాక్షసుల్లోకి వెళితే వెళ్ళాలేమో, మనుషుల్లో దొరకరు అనే స్థాయిలో ఉన్నాడు ఇతను. ఇలాంటి వాడే వైకుంఠానికి వెళ్ళాడు, శ్రీమన్ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు అంటే శ్రద్ధగా భక్తిగా ఆర్తిగా మనసులో ఏ కల్మషము లేకుండా నారాయణ అని పిలిచేవాడు ఎక్కడికి వెళ్తాడు అని ఏం చెప్పాలి అని ముక్కును వేలేసుకుని చెప్తున్నారు. మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగాద్ధామ కిం పునః శ్రద్ధయా గృణన్ అని ఈ మాట చెప్పి 49 శ్లోకాలున్నటువంటి ఈ 6వ స్కంధంలోని 2వ అధ్యాయాన్ని అజామిలోపాఖ్యానంలో భగవన్నామ మాహాత్మ్య వర్ణనం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేశారు. అజామిళోపాఖ్యానం పార్షియల్గా పూర్తయింది, ఇంకా కాస్త ముక్క మిగిలింది. ఫలశ్రుతి చెప్పారు కదా, అజామిళోపాఖ్యానం అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఇంకా పైన చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే ఉంది. మనం అనుకున్న తిరగమూత ఇంకా కూడా ఉంది. కూర ముక్కల వరకే ఇప్పుడు పూర్తయినాయి, తిరగమూత ఇంకా ఉంది. కానీ అజామిళోపాఖ్యానం విన్న తరువాత భగవన్నామ మహాత్మ్యం చక్కగానే ఉంది. ఆ భగవన్నామ మహాత్మ్యాన్ని ఇంపోజ్ చేసిన తీరు చక్కగానే ఉంది అనే విషయం తెలుస్తోంది. ఆ నామాన్ని ఏ పేరునైనా సరే మళ్ళీ మళ్ళీ పలుకుతూ ఉంటే ఆ పలికిన పేరు తాలూకు అర్థము, దాని తాలూకు స్వారస్యము క్రమక్రమంగా మనసులోకి ఎక్కుతూ ఉంటే, మనసులో అది గుచ్చుకుంటూ ఉంటే ఎప్పటికైనా మనసు బాగుపడేందుకు అవకాశం ఉంది అని కన్విన్సింగ్గానే ఉంది. అదేమి అందులో ఇబ్బంది ఏమీ లేదు. కానీ అజామిళుడు ఇంత మహాపాపాత్ముడు, ఒక్కసారి నారాయణ అని పిలిచాడు, పోనీ భగవన్నామ మహాత్మ్యాన్ని నిజంగా ఒప్పేసుకున్నాం, యమదూతల్ని పారద్రోలు విష్ణుదూతలు వచ్చి ఇతన్ని విడిపించేశారనే మాటను కూడా ఒప్పేసుకున్నాం, అన్నీ నిజమని ఒప్పేసుకున్నాం. ఇంతటి వాడు ఉన్నట్టుండి గంగాద్వారానికి హరిద్వారానికి వెళ్ళటం ఏంటి, వెళ్ళిన వాడికి ఆసన సిద్ధి ఏంటి, ఆసన సిద్ధికి ప్రాణాయామం ఏంటి, ప్రత్యాహారం ఏమిటి, ఆగోల ఏంటి, సమాధి ఏంటి, అతనికి ఇలా చిటికలేస్తే ఒక్కొక్కటి అంది రావటం ఏమిటి, అంది వస్తూనే తన శరీరాన్ని గంగలో పారేసుకోవటం ఏంటి, కొత్త శరీరాన్ని అందుకోవటం ఏంటి, పైకి వెళ్ళిపోవటం ఏంటి అనేటువంటి సందేహాలు కలుగుతాయి. దీన్ని వాస్తవానికి ఇప్పుడు తీర్చుకోవటం ఒక రకంగా మంచిది, కానీ తీర్చుకుంటూ కూర్చుంటే చాలా పెద్ద విస్తృతమైన వ్యవహారం అయిపోతుంది. ఈ అజామిళుడు ఎవరు, ఎందుకు ఇలా ఈయన పుట్టవలసి వచ్చింది, ఈయన పూర్వజన్మలోని వృత్తాంతం ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే చోట ఉన్నటువంటి వృత్తాంతాన్ని అది ఇంకో రోజు లేదా ఇంకొక సందర్భంలో మనం ఈ పని విడిగా పెట్టుకుని అజామిళుడినే కాకుండా ఇలాంటి వాళ్ళందరినీ ఒక లిస్టులో రాసుకుని వీళ్ళందరూ ఏంటి, వీళ్ళ పూర్వజన్మలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ జన్మలో వీళ్ళు ఎలా ఎందుకున్నారు, పూర్వజన్మ సంస్కారం ఎలా పనిచేస్తోంది అనే విషయాన్ని ఒక వేరే సిరీస్ పెట్టుకుని మనం నిర్ణయించుకుందాము. ఇప్పటికైతే భగవన్నామ మహాత్మ్యాన్ని శ్రీశుకుల వారు మనకు కన్విన్సింగ్గా చెప్పినటువంటి విధానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. భగవన్నామ అజామిళుడి కేసు అది డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అనే విషయాన్ని మనం ఆయన గత జన్మని అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయించుకోవాలి. మనం అజామిళుడంత తప్పులు చేయలేము, అలాగని అజామిళుడిలాగా ఉన్నట్టుండి అన్నీ వదిలేసి గంగాద్వారంలో కూర్చుని ముక్కు మూసుకుని కూర్చోలేము. కాబట్టి మహర్షి గారు సూత్రప్రాయంగా మొత్తం ఉపాఖ్యానంలో చెప్తూ వస్తున్నటువంటి భగవన్నామాన్ని శ్రద్ధగా ఉచ్చరించుకుంటూ ఆ నామం తాలూకు గుణాలను మనసులోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయటం అనే అంశం మీద గట్టిగా దృష్టి పెడదాము.
అలా మనసులోకి ఎక్కించుకోవటం ద్వారా ఆ భగవంతుడి మీద మనం ప్రేమను పొందటం, ప్రేమను పెంచుకోవటం, ఆ ప్రేమ ద్వారా మనసులో ఉండేటువంటి మిగతా మాలిన్యాలన్నిటినీ తొలగించుకోవటం, మనస్సును పరిశుద్ధం చేసుకోవటం, పరిశుద్ధమైన మనసుతో పై పని చేసుకోవటం అనే అంశాల మీద దృష్టి పెట్టుకుందాము. ఈ అంశాల మీద దృష్టి పెట్టుకుని మనం కూడా భగవన్నామ మహాత్మ్యాన్ని మన మనసుకి గట్టిగా పట్టించుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నం ఆ భగవంతుడి యొక్క పాదారవిందాలను చేరేంత వరకు జరగాలి అని, అది నిర్విఘ్నంగా సాగాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం 6వ స్కంధంలో 2వ అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అజామిలోప్యథాకర్ణ్య అజామిలోప్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయోః దూతానాం యమకృష్ణయోః ధర్మం భాగవతం శుద్ధం ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యం చ గుణాశ్రయం త్రైవిద్యం చ గుణాశ్రయం భక్తిమాన్ భగవత్యాశు భక్తిమాన్ భగవత్యాశు మాహాత్మ్యశ్రవణాద్ధరేః మాహాత్మ్యశ్రవణాద్ధరేః అనుతాపో మహానాసీత్ అనుతాపో మహానాసీత్ స్మరతో శుభమాత్మనః స్మరతో శుభమాత్మనః అహో మే పరమం కష్టం అహో మే పరమం కష్టం అబోధ విజితాత్మనః అభూద విజితాత్మనః ఏన విప్లావితం బ్రహ్మ ఏన విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మనా కుశల్యాం జాయతాత్మనా ధింగ్మాం విగర్హితం సద్భిః ధింగ్మాం విగర్హితం సద్భిః దుష్కృతం కులకజ్జలం దుష్కృతం కులకజ్జలం హిత్వా బాలాం సతీం యోహం హిత్వా బాలాం సతీం యోహం సురాపామసతీమగాం సురాపామసతీమగాం వృద్ధావనాథౌ పితరౌ వృద్ధావనాథౌ పితరౌ నాన్యబంధూ తపస్వినౌ నాన్యబంధూ తపస్వినౌ అహో మయాధునా త్యక్తౌ అహో మయాధునా త్యక్తౌ అకృతజ్ఞేన నీచవత్ అకృతజ్ఞేన నీచవత్ సోహం వ్యక్తం పతిష్యామి సోహం వ్యక్తం పతిష్యామి నరకే భృషదారుణే నరకే భృషదారుణే ధర్మఘ్నాః కామినో యత్ర ధర్మఘ్నాః కామినో యత్ర విందంతి యమయాతనాః విందంతి యమయాతనాః కిమిదం స్వప్న ఆహోస్విత్ కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాద్దృష్టమిహాద్భుతం సాక్షాద్దృష్టమిహాద్భుతం క్వయాత అద్యతే ఏ మాం క్వయాత అద్యతే ఏ మాం వ్యకర్షన్ పాశపాణయః వ్యకర్షన్ పాశపాణయః అథ తే క్వ గతాః సిద్ధాః అథ తే క్వ గతాః సిద్ధాః చత్వారశ్చారుదర్శనాః చత్వారశ్చారుదర్శనాః వ్యమోచయన్నీయమానం వ్యమోచయన్నీయమానం బద్ధ్వా పాశైరథో భువః బద్ధ్వా పాశైరథో భువః అథాపి మే దుర్భగస్య అథాపి మే దుర్భగస్య విబుధోత్తమదర్శనే విబుధోత్తమదర్శనే
పురుషోత్తమదర్శనే భవితవ్యం మంగళేన భవితవ్యం మంగళేన येनात्मा मे प्रसीदति येनात्मा मे प्रसीदति अन्यथा म्रियमाणस्य अन्यथा म्रियमाणस्य नाशुचेर्वृषलीपतेः नाशुचेर्वृषलीपतेः वैकुण्ठनामग्रहणम् वैकुण्ठनामग्रहणम् जिह्वा वक्तुमिहार्हति जिह्वा वक्तुमिहार्हति क्वचाहङ्कितवः पापो क्वचाहं कितवः पापो ब्रह्मघ्नो निरपत्रपः ब्रह्मघ्नो निरपत्रपः क्वच नारायणेत्येतत् क्वच नारायणेत्येतत् भगवन्नाम मङ्गलम् भगवन्नाम मङ्गलम् सोऽहं तथा यतिष्यामि सोऽहं तथा यतिष्यामि यतचित्तेन्द्रियानिलः यतचित्तेन्द्रियानिलः यथा न भूय आत्मानम् यथा न भूय आत्मानम् अन्धे तमसि मज्जये अन्धे तमसि मज्जये विमुच्यतमिमं बन्धम् विमुच्यतमिमं बन्धम् अविद्याकामकर्मजम् अविद्याकामकर्मजम् सर्वभूतसुहृच्छान्तो सर्वभूतसुहृच्छान्तो मैत्रः करुण आत्मवान् मैत्रः करुण आत्मवान् मोचयेग्रस्तमात्मानम् मोचयेग्रस्तमात्मानम् योषिन्मय्यात्ममायया योषिन्मय्यात्ममायया विक्रीडितो ययैवाहम् विक्रीडितो ययैवाहम् क्रीडामृग इवाधमः क्रीडामृग इवाधमः ममाहमिति देहादौ ममाहमिति देहादौ हित्वा मिथ्यार्थधीर्मतिम् हित्वा मिथ्यार्थधीर्मतिम् धास्ये मनो भगवति धास्ये मनो भगवति शुद्धं तत्कीर्तनादिभिः शुद्धं तत्कीर्तनादिभिः श्रीशुक उवाच श्रीशुक उवाच इति जातसुनिर्वेदः इति जातसुनिर्वेदः क्षणसङ्गेन साधुषु क्षणसङ्गेन साधुषु गङ्गाद्वारमुपेयाय गङ्गाद्वारमुपेयाय मुक्तसर्वानुबन्धनः मुक्तसर्वानुबन्धनः सतस्मिन् देवसदने सतस्मिन् देवसदने आसीनो योगमाश्रितः आसीनो योगमाश्रितः प्रत्याहृतेन्द्रियग्रामो प्रत्याहृतेन्द्रियग्रामो युयोजमन आत्मनि युयोजमन आत्मनि ततो गुणेभ्य आत्मानं ततो गुणेभ्य आत्मानं वियुज्यात्मसमाधिना वियुज्यात्मसमाधिना युयुजे भगवद्धाम्नि युयुजे भगवद्धाम्नि ब्रह्मण्यनुभवात्मनि ब्रह्मण्यनुभवात्मनि यर्ह्युपारतधीस्तस्मिन् यर्ह्युपारतधीस्तस्मिन् अद्राक्षीत् पुरुषान् पुरः अद्राक्षीत् पुरुषान् पुरः उपलभ्योपलब्धान् प्राक् उपलभ्योपलब्धान् प्राक् ववन्दे शिरसा द्विजः ववन्दे शिरसा द्विजः हित्वा कलेवरं तीर्थे हित्वा कलेवरं तीर्थे गङ्गायां दर्शनादनु गङ्गायां
విద్యాం దర్శనాదను సద్యస్వరూపం జగృహే సద్యస్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినాం భగవత్పార్శ్వవర్తినాం సాకం విహాయ సా విప్రో సాకం విహాయ సా విప్రో మహాపురుష కింకరైః మహాపురుష కింకరైః హైమం విమానమారుహ్య హైమం విమానమారుహ్య యయౌ యత్ర శ్రియః పతిః యయో యత్ర శ్రియః పతిః ఏవం స విప్లావిత సర్వధర్మా ఏవం స విప్లావిత సర్వధర్మా దాస్యాః పతిః పతితో గర్హ్య కర్మణా దాస్యాపతిః పతితో గర్హ్య కర్మణా నిపాత్యమానో నిరయే హతవ్రతః నిపాత్యమానో నిరయే హతో వ్రతః సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్ సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్ నాతః పరం కర్మ నిబంధకృంతనం నాతః పరం కర్మ నిబంధకృంతనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్ ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్ నయత్ పునః కర్మసు సజ్జతే మనో నయత్ పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోన్యథా రజస్తమోభ్యాం కలిలం తతోన్యథా య ఏవం పరమం గుహ్యం య ఏవం పరమం గుహ్యం ఇతిహాసమఘాపహం ఇతిహాసమఘాపహం శృణుయాచ్ఛ్రద్ధయా యుక్తో శృణుయాచ్ఛ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తనాత్ యశ్చ భక్త్యానుకీర్తయేత్ యశ్చ భక్త్యానుకీర్తయేత్ యశ్చ భక్త్యానుకీర్తయేత్ న వై స నరకం యాతి న వై స నరకం యాతి నేక్షితో యమకింకరైః నేక్షితో యమకింకరైః యద్యప్యమంగళో మర్త్యో యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే విష్ణులోకే మహీయతే మ్రియమాణో హరేర్నామ మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగాద్ధామ అజామిలోప్యగాద్ధామ కిం పునః శ్రద్ధయా గృణన్ కిం పునః శ్రద్ధయా గృణన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే ద్వితీయోऽధ్యాయः ద్వితీయోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. పాండవ వంశపావన నృపాలక ఈ ఇతిహాసమెవడేనుండగ భక్తి లేక వినునోర్పుమయిన్ పఠించునాతడు ఉద్దండత ముక్తి కామికిన్ తానగమై తనుజారి లోకమందుండు మహావిభూతి యమదూతల చూట్కిక గోచరాకృతిన్ అని దివ్యమైనటువంటి స్వామి నామస్మరణ చేయడం ద్వారా కలిగేటువంటి వైభవాన్ని ఆచార్య ముఖతః శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా శ్రద్ధగా ఆలకించాము. నిరంతరము ఇటువంటి అద్భుతమైనటువంటి అంశాలతో కూడినటువంటి భగవత్ తత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలను మన మనసులోకి చొప్పించి మనందరినీ ముక్తి మార్గం వైపు నడిపించమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ భక్తితో శ్రద్ధగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.